ఒక పరిశ్రమ ఏర్పాటు చేస్తే అక్కడి ప్రజలు ఆ ప్రాంత అభివృద్ధి ఎలా ఉంటుందో శ్రీ సత్యసాయి జిల్లాలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒక నాయకుడికి దూరదృష్టి ఉంటే అక్కడి ప్రజల జీవన విధానంలో ఊహించని మార్పు ఎలా వస్తుందో పెనుకొండలో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. అభివృద్ధిని కాంక్షించి మౌలిక సదుపాయాలు కల్పించే ప్రభుత్వాలకు అనుకూలంగా పారిశ్రామికవేత్తలు పోటీ పడుతూ యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఎలా ముందుకు వస్తారో సాక్షాత్కరించింది. వ్యవసాయ కూలీలు రైతులకు ఏ విధంగా చేతి నిండా పని దొరుకుతుందో కళ్లక్కడుతోంది. కియా కార్ల పరిశ్రమ దాని అనుబంధ యూనిట్ల ఏర్పాటు తర్వాత శ్రీ సత్యసాయి జిల్లాలో ఇది పరిస్థితి. ఒక దూరదృష్టి కలిగిన నేత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి ఎలా ఉంటుందనేది శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో చూడొచ్చు. 2016కు పూర్వం పెనుకొండ మండలంలోని భూముల్లో తొండలు కూడా గుడ్లు పెట్టవని రైతులు అంటుండేవారు. ఎకరా 20,000 రూపాయలంటే కూడా ఎక్కువని ఎవరూ కొనేవారు కాదు. 600 అడుగుల లోతు బోర్లు వేసినా నీటి జాడ ఉండేది కాదు. వర్షాభావ ప్రాంతం కావటంతో అక్కడ నిత్య కరువుతో ప్రజలు బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు వలస వెళ్లి జీవనం చేసేవారు. ఇలాంటి దుర్భిక్ష ప్రాంతంలో నీటిని పారించేందుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హంద్రీనీవా కాలువపై గొల్లపల్లి రిజర్వాయర్ను నిర్మించారు. జలాశయంలో నీరు అందుబాటులో ఉందని చెప్పి తమిళనాడులో ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమైన కియా కార్ల పరిశ్రమ యాజమాన్యాన్ని ఏపీకి ఆహ్వానించారు. అప్పటి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పెనుకొండ ప్రాంతాన్ని చంద్రబాబు ప్రభుత్వం కియా యాజమాన్యానికి చూపించింది. ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహకారం అందిస్తామని, కార్ల తయారీ పరిశ్రమ పెట్టాలని కొరియన్ కార్ల కంపెనీని చంద్రబాబు కోరారు. బాబు భరోసాతో కియా యాజమాన్యం పరిశ్రమ ఏర్పాటుకు 2016 చివర్లో ప్రభుత్వంతో చర్చలు జరిపింది. వ్యవసాయానికి ఏమాత్రం పనికిరాని 596 ఎకరాల భూమిని ఇవ్వడానికి ప్రభుత్వం కియా యాజమాన్యానికి హామీ ఇచ్చింది. ఒప్పందం పూర్తి కావటం కేవలం 2 ఏళ్లలో కార్ల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయటం చకచకా జరిగిపోయాయి. పరిశ్రమ ఏర్పాటుతో అక్కడి ప్రజల జీవన పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఒక్క పరిశ్రమ ఏర్పాటుతో వేలాది మంది యువతకు ఉపాధి లభించడంతో పాటు స్థానిక ప్రజల జీవన పరిస్థితులు అమాంతం మారిపోయాయి. హంద్రీనీవా కాలువపై గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణంతో మొదలైన అభివృద్ధి కియా పరిశ్రమ ఏర్పాటు వరకు పరిశీలిస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 50,000 మందికి జీవనోపాధి లభించింది. గొల్లపల్లి రిజర్వాయర్, కియా పరిశ్రమల రాకతో స్థానికంగా భూములు కోల్పోయిన రైతులు, వారి కుటుంబాల్లోని వారికి పరిశ్రమల్లో ఏదో ఒక పని దొరికింది. చుట్టుపక్కల వ్యవసాయ భూములకు కృష్ణా జలాలు పారడంతో 3 పంటలు సాగు చేస్తున్నారు. 80% మేర స్థానికులకు, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి 20% మంది యువతకు ఉద్యోగాలు దక్కాయి. కియా రాకముందు ఇటుపక్క ఏమి ఉండేది, డెవలప్మెంట్ అసలు ఏం లేదు. వ్యవసాయం చేసుకునే వాళ్ళంతా గ్రౌండ్ వాటర్ కూడా అప్ టు బాటమ్ 300-400 ఫీట్లో ఉండేది. ఇప్పుడు కొల్లపల్లి రిజర్వాయర్ రావడం వల్ల అప్ టు గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ 40 ఫీట్స్లో పడుతున్నాయి. ఇబ్బందిగా 3 ఇంచెస్ 4 ఇంచెస్ పడుతున్నాయి వాటర్ అయితే. మళ్ళీ కియా పరిశ్రమ రావడం వల్ల చుట్టుపక్కల మొత్తం అంతా డెవలప్మెంట్, చిన్న వాళ్ళకి అంగళ్ళు కానీ పాడు ప్రదేశం కానీ అంతా బాగానే ఉంది. కియా రావడం వల్ల మ్యాన్ పవర్ చుట్టుపక్కల అంత డెవలప్మెంట్, భూమి రేటు పెరగడం కానీ, వ్యవసాయానికి అనుకూలంగా వాటర్ రావడం కానీ, ఇంకా పరిశ్రమ ఇంకా వస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఇప్పుడు నాకు వచ్చే 16,000 వస్తుంది. కంపెనీ బాగుంది, మాకు ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. ఎక్స్పోర్ట్ ఇస్తారు, ఫుడ్ ఫెసిలిటీస్ ఇస్తారు, మనకి ఏదైనా మనకి బాగుంటే ఎలివెన్సెస్ కొని ఇస్తారు. నాకే కాదు, నాలాంటి వాళ్ళు చాలామంది కూడా ఇక్కడ ఈ అనంతపూర్ డిస్టిక్లో ఈ కియా రావడం వల్ల చాలామంది ఎన్నో రకాలుగా బాగుపడుతున్నారు. నార్త్ సైడ్ నుంచి కావచ్చు, తమిళన్స్ కావచ్చు, ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు. సో ఇక్కడ కియా ఉండడం వల్ల మేమంతా బతుకుంటున్నాం. కియా కార్ల తయారీ పరిశ్రమకు అనుబంధంగా 18 పరిశ్రమలు ఏర్పాటు చేశారు. పెనుకొండ మండలం ఎర్రమంచి రెవెన్యూ గ్రామ పరిధిలోని భూముల్లో కియా పరిశ్రమను ఏర్పాటు చేయగా పెనుకొండ, గోరంట్ల మండలాల్లో 18 అనుబంధ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. సైట్ ఏలో పెనుకొండ మండలం ఎర్రమంచిలో 8 అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేశారు. సైట్ బిలో గోరంట్ల మండలం పాల సముద్రంలో 10 అనుబంధ పరిశ్రమలు వచ్చాయి. కారు కమర్చే స్టీరింగ్, చక్రాలు, హెడ్ లైట్,
సీట్లు మొదలు ప్రతి వస్తువు ఈ 18 అనుబంధ పరిశ్రమల్లోనే తయారవుతున్నాయి. ఆయా పరిశ్రమల నుంచి తీసుకువచ్చిన విడి భాగాలను కియా పరిశ్రమలో బాడీకి అమర్చి కార్ను పూర్తి స్థాయిలో తయారు చేస్తున్నారు. కియాతో సహా అన్ని పరిశ్రమల్లో 3 షిఫ్టుల్లో కార్లు, విడి భాగాల ఉత్పత్తి జరుగుతుండగా ఒక్కో షిఫ్టులో 9,000 నుంచి 10,000 మంది పనిచేస్తున్నారు. కియాతో పాటు అనుబంధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు అల్పాహారం, భోజనం సరఫరా చేయటానికి పెనుకొండ చుట్టుపక్కల గ్రామాల్లో 100 మందికి పైగా క్యాటరింగ్ కాంట్రాక్టర్లు హోటళ్లను ఏర్పాటు చేశారు. కొరియన్ దేశస్థులు చాలా మంది ఈ పరిశ్రమలో ఉద్యోగాలు చేస్తున్నారు. వీరితో పాటు ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వేలాది మంది యువత కియాతో పాటు అనుబంధ పరిశ్రమల్లో పలు హోదాల్లో పనిచేస్తున్నారు. వీరి ఆహార అలవాట్లకు తగినట్లుగా పెనుకొండతో పాటు అనంతపురం, బెంగళూరు 44వ నంబర్ జాతీయ రహదారి పొడవున రెస్టారెంట్లు, దాబాలు పెద్ద ఎత్తున వచ్చాయి. కార్మికుల నివాసం కోసం పెనుకొండలో బహుళాంతస్తుల భవంతులతో పాటు అపార్ట్మెంట్లను నిర్మించారు. కియాకు కేవలం 8 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్న పెనుకొండలో ఇంటి అద్దెలు ఎక్కువగా ఉండటంతో వేలాది మంది కార్మికులు అనంతపురం, రాప్తాడు, ధర్మవరం, సీకేపల్లి, హిందూపురం, చిలమత్తూరు, గోరంట్ల మండలాల్లో అద్దెకుంటున్నారు. కార్మికుల నివాసాల కోసం అనేక గ్రామాల్లో రైతులు, గ్రామస్తులు అప్పులు చేసి లక్షల రూపాయలతో భవంతులు నిర్మించారు. కియా పరిశ్రమ రాకముందు గ్రామాల్లో పెద్ద ఇంటికి 500 అద్దె ఇచ్చేవారు కూడా లేకపోగా కియా రాకతో చిన్నపాటి సింగిల్ బెడ్రూమ్ ఇంటి అద్దె కూడా 10,000 అయింది.